ఈ వార్త న్యూస్. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోరంట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా శివ మెడికల్ స్టోర్ వద్ద పెద్ద ఎత్తున రక్త సేకరణ కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత వార్డు మెంబర్ లక్ష్మీ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప ముఖ్య అతిథిగా హాజరై రక్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్పంచుకున్నారు. అనంతరం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఎంతో మందికి ప్రాణాలు కాపాడే రక్త సేకరణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులు నాగరాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్, పులేరు నరేష్, మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం, బాచన్నపల్లి బాలకృష్ణ, పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ్ రెడ్డి, డాక్టర్ వినోద్, జనసేన మండల అధ్యక్షులు సంతోష్, మెడికల్ స్టోర్ శివ, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో ఎన్నిసార్లు చేయొచ్చు లేదా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయొచ్చు అంటే ఎవరి 3 monthsకి ఒకసారి చేసినా కూడా రికవరీ అవుతుందండి. దాంట్లో అనుమానం లేదు. నేను ఎవరి 3 monthsకి ఒకసారి నేను సత్యసాయిబాబా హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేస్తాను. కాబట్టి ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. ఎవరి 3 monthsకి ఒకసారి చేస్తే చాలా మంచిది. వయసులో ఉండేటువంటి వాళ్ళు 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు చేయరు, అది చేసి కాబట్టి దయచేసి ఇది మనసులో పెట్టుకొని మనము ఎందుకంటే చూస్తూ ఉంటే ఎందుకో ప్రపంచంలో శాంతి అనేది తగ్గిపోతూ ఉంది అనేటువంటి ఆలోచన వస్తూ ఉంది. ఒక పక్కన ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇంకో పక్కన పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం. ఇవి ఈ యుద్ధాలన్నీ భవిష్యత్తులో ఎటు దారి తీస్తాయో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భాల్లో ఎక్కడ పోయినా కూడా యుద్ధాలు అనేటువంటివి జరిగినప్పుడు ఎంతమందికి ప్రాణదానం రక్తదానం చేసినటువంటి అవసరం ఉంటుందో ఒకసారి ఆలోచించారు. ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఉంటాయి. బ్లడ్ కవర్ చేసేటువంటి బ్లడ్ బ్యాంకులు ఉన్నటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సంస్థలకు మనం ఎక్కడైనా కానీ ఇక్కడ ఇస్తే తక్కువ పడితే మనం అక్కడి నుంచి ఒక అభ్యర్థన పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి బ్లడ్ పంపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏమా నిర్ణయం అంటే మామూలుగా మన ఆధార్ కార్డులో మన ఊరు, మన పేరు, మన కులము, మన వయసు, మన పుట్టినట్టు ఇవన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి యాడ్ చేయమన్నారు. స్కిల్స్ ఉండేటువంటి వాళ్ళను ఆ స్కిల్ ఏమింట్లో స్కిల్ ఉంటే ఆ స్కిల్ అంటే సపోజ్ నువ్వు మెకానికల్ ఇంజనీర్ అనుకో, అందులో మెకానికల్ ఇంజనీర్, లేదా నువ్వు ఒక కార్ డ్రైవర్ అనుకో కార్ డ్రైవర్, లేదా నువ్వు ఒక తాపీ మేస్త్రి అనుకో తాపీ మేస్త్రి, లేదు నువ్వు ఇంకొక ఎంబీఏ చేసి చదివిండే విద్యార్థి అంటే ఎంబీఏ, లేదా డాక్టర్ చదివిండే వాళ్ళు అయితే డాక్టర్. ఇట్లా ఆ ఐడియా మన ఈ కార్డులో అదిగిన పొందుపరిస్తే ఎవరైనా ఒకరు ఇండస్ట్రీ తీసుకురావాలనుకోండి. ఇప్పుడు కియా కార్ల ఫ్యాక్టరీ పెనుగొండకు వచ్చింది. మేము కియా కార్ల ఫ్యాక్టరీ తీసుకొస్తే మాకు మెకానికల్ ఇంజనీర్లు ఎక్కడ చిక్కుతారంటే ఎక్కడనంటే మన వాళ్ళందరూ పోయి బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో మన పేర్లు నమోదు చేసుకుంటాం. మనకు ఆడే ఉద్యోగాలు దొరుకుతాయని ఒక నమ్మకం. కానీ రూరల్ ఏరియాలకు కూడా ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు హైదరాబాద్లో పనిచేసిన ఎక్కడైనా వేరే సిటీల్లో ఎక్కడ పనిచేసిన ఆధార్ కార్డులో ఇది నమోదు చేసుకుంటే స్కిల్ కలిగినటువంటి వ్యక్తులు ఇంతమంది ఉన్నారు, మీరు ఒక ఇండస్ట్రీ పెట్టండి అవకాశం ఉంది అనేటువంటి విషయం తెలిసిన తక్షణమే చాలా ఇండస్ట్రీలు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డులో వాళ్ళ స్కిల్స్ అన్ని తెలిసిన తక్షణమే ఇక్కడ ఇంతమంది దొరుకుతారు, నా ఇండస్ట్రీకి మెకానికల్ ఇంజనీర్లు ఒక 50,000 మంది కాల గోరంట్ల ప్రాంతం
బెంగళూరులోనే కాకుండా చెన్నైలోనే కాకుండా హైదరాబాద్లోనే కాకుండా ఇంకో ప్రాంతంలోనే కాకుండా మన ప్రాంతంలో కూడా ఒక ఇండస్ట్రీ పెట్టేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుంటా ఉంటారంటే చదువుకున్నటువంటి ఏ విధంగా ఆలోచన ముందు విజన్ అనేటువంటిది ఉందో ఒకసారి ఆలోచన చేయమని. అదేవిధంగా డిఎస్సికి కూడా ఆయన నోటిఫికేషన్ ఆల్రెడీ సంతకం పెట్టాడు, అది కూడా రిలీజ్ చేశాడు. కాబట్టి చెప్పినవి ఏవి నిలబడేటట్టుగా లేవు. కాకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటేనే ఏదైనా జరుగుతుందనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనమైన సందర్భంగా బ్లడ్ బ్యాంక్ ఇంకా భవిష్యత్తులో కూడా నాగరాజు అన్ని విధాలుగా మేము సహకరిస్తాము. ఇదే కార్యక్రమాన్ని ఇంకా